మహబూబాద్ జిల్లా పర్యటనకు వచ్చే సీఎం కేసీఆర్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోడు భూములు సాగు చేసే రైతులకు హక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ వెంటనే రైతులకు రుణమాఫీ వెంటనే రైతులకు ₹1,00,000 రుణమాఫీ వెంటనే రైతులకు ₹1,00,000 రుణమాఫీ వెంటనే రైతులకు రుణమాఫీ ₹1,00,000 వెంటనే. జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ఒక ఆదేశం ప్రకారంగా ఏఐసి ఆదేశం ప్రకారంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ అన్ని మండలాల హెడ్ క్వార్టర్లో ఇవాళ ఒక ధరణి మీద ధర్నా చేయడం, దానితో పాటు ఎంఆర్ఓ ఆఫీసులకు మా పత్రం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ధరణి పోర్టల్లో ప్రాబ్లం ఉన్నది కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం, ఇది ఒక పిసిసి ఆదేశం మేరకు ఏఐసి 1,000 మంది ఎంప్లాయ్మెంట్ అయ్యేది. నేను ఆల్రెడీ తీసుకొచ్చిన ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అది ఆల్రెడీ అమెండ్మెంట్ తీసుకొచ్చిన. మీరు కావాలంటే నెట్ కొట్టి చూడండి. బయ్యారం ప్రాజెక్టు 20,000 మంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది కూడా అడాప్టెడ్ రాసిన నా పార్లమెంట్ లో ఉన్న యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా అడాప్టెడ్ గా రాయించి నేను తీసుకొచ్చిన. కాబట్టి రాబోయే ముఖ్యమంత్రి గారు ఏ రోజు వచ్చే నెల ఎప్పుడు వస్తారన్నా ఆ డేట్ మాకు తెలియదు. కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా ఇవాళ బయ్యారం ప్రాజెక్టు గురించి గుప్తంగా చెప్పాలి, అలాగని గిరిజన యూనివర్సిటీ గురించి చెప్పాలి. మాత్రం ఈ గిరిజన ఏరియాలో చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కబ్జాలు చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప. సిసి ఒక ఆదేశం ప్రకారంగా ఏఐసి ఆదేశం ప్రకారంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ అన్ని మండలాలు